చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక తీర్మానం చేయనుంది ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన కులగణన లెక్కలు చేస్తామని చెప్పిన హామీని ముందుకు తీసుకువెళ్లనుంది. అందుకు సంబంధించిన కులగణన తీర్మానం ఇవాళ అసెంబ్లీలో చేయనున్నారు. అయితే నిన్ననే సభలో పెట్టాలని సర్కార్ భావించింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో నేడు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు కులగణన తీర్మానం పెట్టనున్నారు మంత్రి పొన్నం. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం పెట్టనుంది ప్రభుత్వం. ఇవాళ్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో వలసలు పెరుగుతున్నాయి. ఇవాళ పలువురు బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీలో చేరుతున్నారు. పట్నం దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ సునీతారెడ్డి నేడు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నేతల్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి కూడా నేడు కాంగ్రెస్ లో అధికారికంగా చేరుతున్నారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. సుప్రీంకోర్టులో నేడు కవిత లిక్కర్ కేసు విచారణకు రానుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. కవిత పిటిషన్పై జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ధర్మాసనం ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. ధర్మాసనం ఏదైనా ఆదేశం ఇస్తుందా లేక మరోసారి వాయిదా వేస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. తెలంగాణలోని ఎంపీ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీ నుంచి ఢిల్లీకి లిస్టు వెళ్లింది. రేపు ఎల్లుండి ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టనుంది. రాష్ట్రంలో ఉన్న 4 సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక మల్కాజ్గిరి లాంటి జనరల్ సీటు నుంచి టికెట్ పొందేందుకు పార్టీలో ఉన్న హేమీలే పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, ఈటెల రాజేందర్ పోటీ పడుతున్నారు. గతంలో పార్టీ ప్రభావం అంతగా లేని సమయంలోనే వరంగల్ నుంచి ఎంపీగా గెలిచిన చాడా సురేష్ రెడ్డి మల్కాజ్గిరిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు పార్టీలో ఉన్న పెద్దలను కలుస్తూ టికెట్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఇక మెదక్, హైదరాబాద్ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. టీడీపీలో చేరికల జోష్ పెరిగింది. అమరావతిలోని చంద్రబాబు ఇంటికి వచ్చిన పలువురు నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. అద్దంకి చెందిన వైసీపీ నేత బాచిన ఫ్యామిలీ టీడీపీలో చేరింది. బాచిన గరటయ్య, కృష్ణ చైతన్యలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. బాలినేని ముఖ్య అనుచరుడు అట్లాచిన వెంకటరెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. గడువు ముగిసేసరికి 3 స్థానాలకు 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 3 సీట్లకు వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్లు వేశారు. కాగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్లపై ప్రతిపాదిత ఎమ్మెల్యేల సంతకాలు లేవు. దీంతో నామినేషన్ల పరిశీలనలో రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్క్రూటినీ తర్వాత వైసీపీ అభ్యర్థుల ఎన్నికను అధికారికంగా ప్రకటించనుంది ఈసీ. తెలంగాణలోనూ రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత దీపాదాస్ మున్షి సమక్షంలో వారు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. వారు 3 సెట్లుగా నామినేషన్ వేశారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 20న ఉపసంహరణ, 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కుతాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంది. బ్యాక్ టు న్యూస్. వచ్చే నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల చివరి వారంలో ఎన్నికల కోడ్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. బీజేపీ నాయకులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో ఈ నెల 20 నుంచి 5 యాత్రలు ప్రారంభిస్తామన్నారు. రోడ్ షోలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బస్తీలు, డివిజన్లలో యాత్రలకు అపూర్వ స్వాగతం పలకాలని క్యాడర్కు సూచించారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగర్ టీఎన్జీఎస్ కోఆపరేటివ్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూములను స్వాధీనం చేసుకుంది.
గోపనపల్లిలోని సర్వే నెంబర్ 36, 37లలో 189 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటాయి. దీని విలువ వందల కోట్లుంటుంది. ఇందులోని కట్టడాలను కూల్చేసి అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెంబర్షిప్ పేరుతో ఉద్యోగులను మోసం చేసినట్లు పలు ఆరోపణలొచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంది. 1992లో ప్రభుత్వం ఈ సర్వే నెంబర్లో ప్రభుత్వం టీఎన్జీఓలకు భూములు కేటాయించింది. కొన్నింటిని మెంబర్స్ కు కేటాయించగా మరికొన్నింటిపై వివాదం ఉంది. తెలంగాణ బడ్జెట్ కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. బడ్జెట్ పై సభలో సమాధానమిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత 10 ఏళ్లు ఉద్యోగాల కోసం యువత గడ్డాలు పెంచుకుని తిరగారని, కానీ తమ ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర పెట్టామన్నారు భట్టి. ఈ జాతర కొనసాగుతుందని చెప్పారాయన. ఇంకో 2000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామన్న భట్టి విక్రమార్క డబ్బులు ఇవ్వకుండా చేతులు దులుపుకోబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన కింగ్స్ గ్రూప్స్ పై ఈడీ సోదాలు నిర్వహించింది. ఫెమా చట్టం ఉల్లంఘించి నిధులు మళ్లించినట్లు గుర్తించింది. హవాలా ద్వారా యూఏఈ, యూకేలకు పెద్ద ఎత్తున నిధులను మళ్లించినట్లు నిర్ధారించింది. కింగ్స్ గ్రూప్స్ చైర్మన్ షానావాజ్ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టింది ఈడీ. లెక్కకు మించి ఆస్తులున్నట్లు గుర్తించింది. 76 లక్షల నగదు, 1.5 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకుంది. వందల కోట్ల విలువైన హవాలా లావాదేవీలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కాగ్ అక్షింతలు వేసింది. డీపీఆర్ లేకుండానే 25,000 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం నిర్మాణ సంస్థకు అప్పగించిందని తెలిపింది. రీ ఇంజనీరింగ్ పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొంది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని, దీంతో 765 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చి చెప్పింది. ప్రాణహిత మీద 2022 నాటికి 1727 కోట్లు ఖర్చు చేశారని, కాళేశ్వరంపై 86,788 కోట్ల వ్యయమైందని నివేదిక స్పష్టం చేసింది. న్యూస్ సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వాలంటీర్ వ్యవస్థ గురించి తాను చెడ్డగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. బాలికల మిస్సింగ్ కు వాలంటీర్లు బాధ్యులని తాను ఎప్పుడూ అనలేదన్నారు. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చిందని చెప్పానన్నారు పవన్ కళ్యాణ్. మంత్రి జయరాంతో భేటీపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గుమ్మడూరు జయరాం తన ఇంటికి వచ్చి సీఎం పిలుస్తున్నారని చెప్పిన మాట వాస్తవమేనని అన్నారు ఎమ్మెల్యే కాపు. ఇంట్లో పూజలు ఉండటంతో ఇప్పట్లో రాలేనని చెప్పి పంపానన్నారు. హైకమాండ్ ఎవరినైనా ఎక్కడినైనా మార్చొచ్చని అన్నారు. నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మరోసారి విచారణకు హాజరు కాలేదు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు. దీంతో మరోసారి స్పీకర్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిపై అనర్హత వేయాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసింది టీడీపీ. టీడీపీ నేత ధూళిపాల నరేందర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబులా కుర్చీ లాక్కునే లక్షణం తమకు లేదన్నారు. సీఎం సమీక్షలు నిర్వహించే రూంలో కూర్చున్నానే తప్ప ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోలేదని వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డబుల్ రోల్, డబుల్ ఇన్కమ్ ప్లాన్ చేశాడు బాలకృష్ణ. అరవింద్ కుమార్ అండతో అమ్యామ్యాల వసూలుతో సరికొత్త పద్ధతులు అవలంబించారు. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు తాగుబోతు. ఈ ఘటన తిరుపతి ఎస్పీ జూ పార్కులో జరిగింది. రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాడు. ఇవాళ ఫుల్గా మద్యం తాగి జూ పార్కుకు వెళ్లాడు. సింహం తల నిమురుతానంటూ సెక్యూరిటీ సిబ్బందిని అడిగాడు. అందుకు వారు ఒప్పుకోలేదు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో గొడవకు దిగాడు. దాంతో అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. కాసేపు అయ్యాక మళ్లీ సింహం ఎన్క్లోజర్ దగ్గరకు చేరుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి ఎన్క్లోజర్లోకి వెళ్లాడు. దాంతో సింహం అతడిపై దాడి చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అలీపూర్ మార్కెట్లోని ఓ పెయింట్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 5 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నిర్ణయించారు.
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.